అవినీతి మనీ లాండరింగ్ ఆరోపణలతో జైలు పాలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నగదు బదిలీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తగిన ఆధారాలు సమర్పించిందని పేర్కొంది. 338 కోట్ల నగదు బదిలీ వ్యవహారంకు ముడిపడిన కేసు కావడంతో సిసోడియాకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి సిసోడియా జైల్లోనే ఉన్నాడు. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తు కింది కోర్టులు కొట్టివేయడంతో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిసోడియా బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.